హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. బీటెక్ అయిపోగానే లక్షల్లో ప్యాకేజ్తో ఏదో ఒక సాఫ్ట్వేర్ కొలువులో చేరిపోవడమే లైఫ్ అనుకుంటున్నారా? ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీర్లు క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం కానీ, వాకిన్ ఇంటర్వ్యూల కోసం కానీ ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ అదిరిపోయే జీతం కానీ, సమాజంలో గౌరవము, పూర్తి ఉద్యోగ భద్రత, అన్నింటికీ మించి మన దేశానికి సేవ చేసేటువంటి అవకాశం, ఇవన్నీ ఒకే చోట అందించేటువంటి కేంద్ర ప్రభుత్వ ఐటీ ఉద్యోగాల గురించి మీలో ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియనటువంటి ఎంతో పవర్ఫుల్ అయిన ఎన్ఐసి కానీ, సీడాక్ లాంటి సంస్థల్లో సైంటిస్టు, ఇంజనీర్ పోస్టులను ఎలా కొట్టాలో ఈ వీడియోలో వివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చాలామంది టెక్ గ్రాడ్యుయేట్లు ఏంటంటే కేవలం ప్రైవేట్ కంపెనీలో, ప్రైవేట్ ఐటీ కంపెనీల వైపే చూస్తూ ఉంటారు. అక్కడ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అక్కడ వర్క్ ప్రెజర్ కానీ, టార్గెట్లు కానీ, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని టెన్షన్స్ అయితే ఉంటాయి. వీటన్నిటికీ ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. అదే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాలు. ప్రైవేట్ జాబ్స్కి ఏమాత్రం కూడా తీసిపోకుండా జీతపత్యాలు కానీ, అదిరిపోయేటువంటి కెరీర్ గ్రోత్ కానీ, అన్నింటికంటే ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీని కూడా ఇచ్చేటువంటి కొన్ని టాప్ సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ ఉద్యోగాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక అరే ఇన్ని మంచి అవకాశాలు ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటే ఎన్ఐసి, ఇది దేశ డిజిటల్కి వెన్నుముక లాంటిది అనమాట. మనం మొదటగా మాట్లాడుకోవాల్సిన సంస్థ ఏది అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటే ఎన్ఐసి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశానికి డిజిటల్ బ్యాక్ బోన్ లాంటిది అనమాట. మీరు రోజు వాడేటువంటి ఎన్నో ప్రభుత్వ వెబ్సైట్లు కానీ, యాప్స్ కానీ, ఆన్లైన్ సేవల వెనక పనిచేస్తున్నటువంటి అసలు సిసిలైనటువంటి బ్రెయిన్ ఈ సంస్థ అనమాట. కేంద్ర సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉంది కదా, మైటీ. ఈ మైటీ కింద పనిచేసేటువంటి ఎన్ఐసి రాష్ట్రపతి భవన్ దగ్గర మొదలుకొని ప్రధాన ఆఫీస్ అంటే పిఎంఓ దాకా ప్రతి మంత్రిత్వ శాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు, చివరికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఇలా దేశంలోని ప్రతి ప్రభుత్వ విభాగానికి కూడా టెక్నాలజీ సపోర్ట్ అయితే అందిస్తుంది. ఇది ఒక ఆఫీస్లో కూర్చొని కోడింగ్ చేసేటువంటి మామూలు జాబ్ కాదు. మీరు దేశ పరిపాలనలో డైరెక్ట్గా భాగస్వాములు అయితే అవుతారన్నమాట. మరి ఏ పోస్టులు ఉంటాయంటే ఎన్ఐసిలో ప్రధానంగా 2 స్థాయిలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే సైంటిస్ట్ బి అనమాట. ఇది ఒక గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు. దీనికి సెలెక్ట్ అయితే మీరు డైరెక్ట్గా ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తారు అనమాట. ప్రభుత్వానికి అవసరమైనటువంటి కొత్త టెక్నాలజీని రూపొందించడం, అలాగే నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ను లీడ్ చేయటము మీ బాధ్యత అయితే అవుతుంది. ఈ మధ్య నోటిఫికేషన్ ప్రకారం అయితే దాదాపు 243 సైంటిస్ట్ బి పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. ఇక రెండోది ఏంటంటే సైంటిఫిక్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ ఏ అనమాట. ఇది గ్రూప్ బి పోస్ట్ అనమాట. సైంటిస్టులకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, నెట్వర్క్ సర్వర్లు కానీ, డేటాబేస్ని మేనేజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అర్హతలు ఏముంటాయంటే దీనికి ఎన్ఐసి సైంటిస్ట్ బి పోస్ట్కి బీఈ లేదా బీటెక్, ఎంఈ, ఎంటెక్ లేదా ఎంసీఏ, ఎంఎస్సి ఇలా పూర్తి చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ల వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ మధ్య వస్తున్నటువంటి నోటిఫికేషన్ల ప్రకారం ఏంటంటే గేట్ స్కోర్ ఆధారంగానే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 2024 కానీ, 25 కానీ, ఇంక 26 సంవత్సరాల వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయన్నమాట. అసలు విషయం ఏంటంటే జీతం ఏంటి అంటే సైంటిస్ట్ బి పోస్ట్కి 7వ వేతన సంఘం ప్రకారం పే లెవెల్ 10 కింద జీతం అయితే ఉంటుంది. అంటే మీరు అలవెన్స్లన్నీ కలుపుకొని మీ చేతికి స్టార్టింగ్లోనే నెలకు దాదాపుగా 56,100 నుంచి 1,77,500 మధ్య అయితే శాలరీ వస్తుంది. ఇది కేవలం బేసిక్ పే మాత్రం. దీనికి అడిషనల్గా డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఒక టాప్ ఎంఎన్సీ ఇచ్చే ప్యాకేజీకి ఇది సమానం అండి. ఇక ఇక్కడ మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది, పవర్ ఉంటుంది, గౌరవం ఉంటాయి. ఇవన్నీ కూడా బోనస్గా వస్తాయి అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎంపిక ప్రక్రియ సాధారణంగా రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళని ఎంపిక చేస్తారు. కానీ గేట్ స్కోర్ ద్వారా తీసుకునేటప్పుడు మాత్రం మీ స్కోర్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. టెక్నికల్ రౌండ్లో డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, జావా, పైథాన్ ఇలాంటి కోర్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ ఉద్యోగాల కోసం మీరు nic.in లేదా NIELIT.gov.in ఈ 2 వెబ్సైట్లను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఇక సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటే సీడాక్ అంటారు. ఇది ఇండియా సూపర్ కంప్యూటర్ల కింగ్. ఇది మీరు పరమని పేరు వినే ఉంటారు కదా సూపర్ కంప్యూటర్లు. దీనికి సంబంధించిన అంటే భారతదేశాన్ని ప్రపంచ
సూపర్ కంప్యూటింగ్ మ్యాప్లో నిలబెట్టిన ఘనత కూడా ఈ సీడాక్ సంస్థకే దక్కుతుంది అనమాట. ఇది కూడా మైటీ కిందే, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కిందే పనిచేస్తూ ఉంటుంది. ఒక టాప్ R&D సంస్థ, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ అనమాట. వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ కానీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీ మీదే వీళ్ళు ఒక మెయిన్గా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. ఇక ప్రైవేట్ కంపెనీల్లో కూడా దొరకనటువంటి కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్టుల మీద పనిచేసేటువంటి ఛాన్స్ అయితే మీకు సీడాక్లో దొరుకుతుంది. మరి ఏ పోస్టులు ఉంటాయి సీడాక్లో అంటే, సీడాక్లో ప్రాజెక్ట్ ఆధారిత అండ్ పర్మనెంట్ పోస్టులు అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఉంటాయి, దీంట్లో ప్రాజెక్ట్ అసోసియేట్ అనమాట. ఇవి ఎక్కువగా కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు. ఫ్రెషర్స్కి తమ కెరీర్ని ఒక పవర్ఫుల్ R&Dగా, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము. ఇక్కడ సంపాదించినటువంటి అనుభవం మీ రెజ్యూమేలో చాలా వెయిట్ అనేది ఇస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు లేదంటే పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో హై ప్యాకేజ్డ్ జాబ్స్ సాధించడానికి ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక రెండోది ఏంటంటే సైంటిస్ట్ కానీ, టెక్నికల్ ఆఫీసర్లు కానీ ఉంటాయి. ఇవి NIC సైంటిస్ట్ లాంటి పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్గా మీరు అనుభవం, ఏంటంటే ఎక్స్పీరియన్స్ సంపాదించాక ప్రమోషన్ మీద కానీ లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారనమాట. ఇంకా అర్హతలు, జీతం ఎలా ఉంటాయంటే సీడాక్ పోస్టులకు కూడా BE, BTech, MTech, MCA, MSc, CS ఉంది కదా, CS కానీ, IT కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, VLSI కానీ, అలాంటి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్కి స్టార్టింగ్లోనే నెలకు 60,000 నుంచి దాదాపుగా 80,000 వరకు కూడా ప్యాకేజ్ అనేది ఉంటుంది. అనుభవాన్ని బట్టి ప్రాజెక్ట్ మేనేజర్ లాంటి హోదాల్లో అయితే నెలకు 90,000 నుంచి 150,000 వరకు కూడా జీతాలు అందుకునే ఛాన్స్ అయితే ఉంది. కాంట్రాక్ట్ జాబ్ అయినా సరే శాలరీ విషయంలో సీడాక్ ప్రైవేట్ కంపెనీలకి అయితే గట్టి పోటీ అయితే ఇస్తుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సీడాక్ సెలక్షన్ ప్రాసెస్ చాలా డైనమిక్గా ఉంటుంది. కొన్నిసార్లు రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రాజెక్టు పోస్టులకు కానీ అకాడమిక్ మార్కులు అనేది ప్లస్ అనుభవం కూడా ఆధారం కూడా షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అయితే చేస్తారు. వీళ్ళు CCAT అంటే కంప్యూటరైజ్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంది కదా, అదే అనే ఈ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు. దీని సిలబస్ జనరల్ ఆప్టిట్యూడ్ కానీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ అను, C ప్రోగ్రామింగ్ మీద, అలాగే డేటా స్ట్రక్చర్ మీద, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇలాంటి వాటి మీద అయితే ఉంటాయి అనమాట. ఇక సీడాక్లో కెరీర్ అవకాశాల కోసం మీరు cdac.in వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఇక ప్రభుత్వ రంగంలో IT ఫీల్డ్లో ఇతర అవకాశాలు ఏమున్నాయి అనేది నేను చెప్తాను, చూడండి ఒకసారి. NIC అండ్ సీడాక్ మాత్రమే కాదు, ఇంకా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో IT నిపుణులకి బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే దేశ రక్షణ కోసం పనిచేసేటువంటి టెక్నాలజీ ప్రాజెక్టులలో పనిచేయాలనుకుంటే ఇది మీకోసమే. ఇక్కడ కూడా సైంటిస్ట్ B పోస్టులు అయితే రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. ISRO ఉంటుంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇందులో రాకెట్లు కానీ, శాటిలైట్ల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఇస్రోలో సైంటిస్ట్ కానీ, ఇంజనీర్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి, PSU బ్యాంకులు, ఇది ఎప్పుడు పడుతూనే ఉంటాయి. SBI కానీ, IBPS కానీ, ఇలా ప్రతి ఏటా కూడా IT ఆఫీసర్ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయండి అని చెప్పి పడుతూ ఉంటాయి నోటిఫికేషన్లు. వీటిని కూడా భర్తీ చేస్తుంటే బ్యాంకింగ్ టెక్నాలజీని మేనేజ్ చేయడం అనేది వీళ్ళ డ్యూటీ అనమాట. ఇవి కాకుండా ఇంకా PSU కంపెనీలలో ఉంటాయి, BHEL కానీ, NTPC కానీ, ONGC కానీ, ఇలాంటి మహారత్న కంపెనీల్లో కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ IT వంటి పోస్టులు అయితే గేట్ స్కోర్ ద్వారా మాత్రమే వీటిని భర్తీ చేస్తారన్నమాట. ఇంకా ప్రభుత్వ IT ఉద్యోగాల వల్ల కలిగేటువంటి టాప్ 5 ప్రయోజనాలు ఏంటని, బెనిఫిట్స్ ఏంటని నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉండేటువంటి లే ఆఫ్ల భయం అనేది గవర్నమెంట్లో ఉండదు. మీ కెరీర్కి పూర్తి భద్రత అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండి. మీరు పని గంటలు ఫిక్స్డ్గా ఉంటాయి. ఫ్యామిలీ కానీ, పర్సనల్ లైఫ్ కానీ కావాల్సినంత టైం అయితే గవర్నమెంట్ జాబ్స్లో దొరుకుతుంది. ఈ మూడోది ఏంటంటే జీతం అండ్ అలవెన్సులు. మంచి జీతంతో పాటు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, పిల్లల చదువులకు అలవెన్సులు ఉంటాయి, పెన్షన్ ఉంటాయి, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయి. ఫోర్త్ వన్ ఏంటంటే సామాజిక గౌరవం ఉంటుంది. ఒక కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ అధికారిగా పనిచేయడం అనేది సమాజంలో మీకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఐదోది దేశ సేవ. మీరు రాసేటువంటి కోడ్ కానీ, మీరు డెవలప్ చేసేటువంటి టెక్నాలజీ కానీ డైరెక్ట్గా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే సంతృప్తి మాటల్లో మాత్రం చెప్పలేదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బీటెక్ లేదా MCA తర్వాత మీ కెరీర్ కేవలం కొన్ని ప్రైవేట్ కంపెనీలకే పరిమితం కాదు. NIC, సీడాక్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీకు జాబ్ సెక్యూరిటీతో పాటు బెస్ట్ శాలరీ,
అలాగే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని, అన్నిటికీ మించి దేశానికి సేవ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని కూడా అందిస్తాం. ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా ఉంటాయి ఇట్లాంటి పోస్టులు. సరైనటువంటి ప్లానింగ్తో కష్టపడితే ఈ ఉద్యోగాలు సాధించడం అసాధ్యమేమీ కాదు. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఎన్ఐసి, సీడాక్ అండ్ ఇతర సంస్థల అఫీషియల్ వెబ్సైట్ లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని రెగ్యులర్గా విజిట్ చేస్తూ లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టి మీలాంటి జాబ్స్ కోసం వెతుకుతున్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ విలువైన సమాచారం అందరికీ కూడా చేరాలి కదా. అలాగే భవిష్యత్తులో ఇలాంటి కెరీర్ గైడెన్స్ వీడియోలు కానీ జాబ్ అప్డేట్స్ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.